ప్రతి సంవత్సరం గుమ్మడికాయ రాక్షసుడు ఊరి లోపలికి ప్రవేశించేవాడు. ఊరి వాళ్ళు ఇతన్ని చూసి భయపడేవారు కాదు. ఇతను ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూసేవారు. ఎందుకంటే ఈ రాక్షసుడిని అంతం చేసిన వారికి $5,00,000 బహుమతిగా ఇస్తారు. ఇంకా ఆ సిటీని వదిలి వెళ్ళడానికి అనుమతి దొరుకుతుంది. ప్రజెంట్ ఈ గుమ్మడికాయ రాక్షసుడు డైరెక్ట్ గా ఒక రూమ్ లోపలికి వెళ్తాడు. ఈ రూమ్ రాక్షసుడికి ఎక్కడో చూసినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ గుమ్మడికాయ రాక్షసుడు బ్రతికి ఉన్నప్పుడు ఇదే ఇతని రూమ్. రాక్షసుడు ఎప్పుడు ఇలా అనుకోలేదు ఇతను మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాడని. సడన్ గా అప్పుడే ఇతనికి చాలా కోపం వస్తుంది. దీంతో ఇతని తల నుంచి మంట చాలా వేగంగా వ్యాపిస్తూ ఉంటుంది. అగ్గి ఆ ఇంటినంతా బూడిద చేసేస్తుంది. ఊరిలో ఉన్న ప్రజలందరూ ఆ రాక్షసుడిని చంపడానికి వెతుకుతూ ఉంటారు. సడన్ గా అప్పుడే జాన్ కి ఆ రాక్షసుడు కనిపిస్తాడు. దీంతో ఇతను తొందరగా తన పిస్టల్ తీసుకుని ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్తాడు. జాన్ ట్రిగర్ నొక్కే అప్పుడు ఇతను ఇది చూస్తాడు. రాక్షసుడి నడుము దగ్గర ఒక బెల్ట్ ఉండడం. నిజానికి జాన్ ఒక సంవత్సరం కిందట ఈ బెల్ట్ ని తన తమ్ముడికి గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడు. గుమ్మడికాయ రాక్షసుడు కూడా జాన్ ని అలాగే చూస్తూ ఉంటాడు. ఎటువంటి హాని చేయకుండా. జాన్ ఇంటికి చేరుకున్న తర్వాత తన అమ్మతో ఇలా అడుగుతాడు, అమ్మ తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడని. నిన్న సంవత్సరం తమ్ముడు ఆ గుమ్మడికాయ రాక్షసుడిని చంపేసి ఛాంపియన్షిప్ గెలిచాడు కదా, అప్పుడు నుంచి తమ్ముడు ఎక్కడా కనిపించలేదు. అమ్మ ఇలా చెప్తుంది. రే ఆ గుమ్మడికాయ రాక్షసుడు ఎవరో కాదు నీ తమ్ముడే. నిజం తెలుసుకున్న తర్వాత జాన్ మనసు విరిగిపోతుంది. తర్వాత రోజు జాన్ చర్చికి వెళ్తాడు. సడన్ గా అప్పుడే ఆ గుమ్మడికాయ రాక్షసుడు కూడా ఇతని వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే ఒక అబ్బాయి ఈ గుమ్మడికాయ రాక్షసుడిని షూట్ చేసేస్తాడు.